శివానీకి 18 సంవత్సరాలు. అప్పటికే ఇంటి బాధ్యతలన్నీ తన భుజాల మీద పడతాయి. నేనేమనుకున్నానంటే అశోక్ని దాబాలో పనిలో పెట్టడం మంచిదని. కనీసం ఇల్లు గడవడానికి కొంతైనా సహాయపడతాడు కదా. వద్దమ్మా, అశోక్ ఇంకా చిన్నవాడు. తనది చదువుకోవాల్సిన వయసు. తను బాగా చదువుకుని పెద్దవాడు కావాలని నేను అనుకుంటున్నాను. మీ నాన్నగారు బతుకుండుంటే అప్పుడు వాడు చదువుకోవచ్చు. కాని ఇప్పుడు ఆయన లేరు కదమ్మా. ఎవరో ఒకరు ఇంటి బాధ్యతలు తీసుకోవాలి కదా. నేనున్నాను కదమ్మా, ఇంటి బాధ్యతలన్నీ నేను చూసుకుంటాను. కానీ శివాని, ఇవన్నీ నువ్వెలా చేయగలవు? చేస్తానమ్మా, నువ్వేమీ కంగారు పడకు. శివాని ఎక్కువగా ఏం చదువుకోలేదు. అందుకని తనకి మంచి ఉద్యోగమేది దొరకదు. అందుకని తను అందరిళ్లలో పని చేయడం మొదలు పెడుతుంది. తను 3 ఇళ్లల్లో పనిచేస్తూ ఉండేది. ఉదయం 7 గంటలకు ఇంట్లో నుండి బయలుదేరితే రాత్రి 8 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేది. అది కూడా పూర్తిగా అలసిపోయి. రోజూ ఇలాగే కష్టపడుతూ శివాని తన తమ్ముడు అశోక్ అడ్మిషన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేయిస్తుంది. తర్వాతేముంది? మన ఇంటి పరిస్థితి అంత మెరుగ్గా లేదు శివాని. నువ్వు అశోక్కి స్కూల్ అడ్మిషన్ ఇంగ్లీష్ మీడియంలో చేయించకుండా ఉండాల్సింది. ఇప్పుడు తన చదువు ఖర్చులన్నీ నువ్వెలా చూసుకుంటావు? అమ్మా, నువ్వు ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నావు? అంతా సర్దుకుంటుంది. నేను చూసుకుంటాను కదా, నువ్వు కంగారు పడకు. ఆ తర్వాత శివాని మరికొన్ని ఇళ్లలో పనిచేయడం మొదలుపెడుతుంది. ఇప్పుడు తన రోజు ఉదయం 6 గంటలకు ఇంట్లోంచి వెళ్తే 9 గంటలకు తిరిగి వచ్చేది. అక్కా, నువ్వు ఎందుకింత పని చేస్తున్నావక్కా? నేను పని చేయకపోతే మన ఇల్లు ఎలా గడుస్తుంది చెప్పు? అక్క, నేను ఏమనుకున్నానంటే నేను కూడా చదువు మానేసి ఏదైనా పని చేస్తే బాగుంటుందని. నీకు కాస్త సహాయంగా ఉంటుంది కదా. వద్దు, అస్సలొద్దు. నువ్వు బాగా చదువుకుని పెద్ద ఆఫీసర్ అవుతావు కదా, అప్పుడు నాకు సహాయం చేయి. అర్థమైందా? ఇక వెళ్ళు, వెళ్ళి నువ్వు బాగా చదువుకో. అలా చూస్తూ చూస్తూ శివాని జీవితంలో 5 సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ తర్వాత ఒకరోజు శివాని కోసం ఒక సంబంధం వస్తుంది. చూడు శివాని, అబ్బాయి చాలా బావున్నాడు, చదువుకున్నాడు, బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. నువ్వితన్ని పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉంటావమ్మా. అమ్మా, నా పెళ్లి తర్వాత మీ ఇద్దరి పరిస్థితి ఏమవుతుంది? నా కాబోయే భర్త మీ ఇద్దరి బాధ్యతని తీసుకుంటాడా? అలా ఎందుకు చేస్తాడు? అటువంటి సంబంధం ఏదైనా వస్తే అప్పుడు నేను కాదనకుండా పెళ్లి చేసుకుంటాను. అలా ఎవ్వరూ చెయ్యలేరమ్మా శివాని. నువ్వు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా? ఒకవేళ నా తలరాతలు అదే రాసుంటే అలాగే జరగనివ్వు. దుర్గ తన కూతురికి నచ్చజెప్పడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది. కాని శివాని తన మాటలు అస్సలు వినిపించుకోదు. శివాని మొండితనం చూసి దుర్గ కంగారు పడుతుంది. ఒకరోజు దుర్గ చెల్లెలు తనను కలవడానికొస్తుంది. ఏమైందక్కా, ఇవాళ చాలా దిగులుగా కనిపిస్తున్నావు? నీకు నేను ఏమని చెప్పాలి? శివాని పెళ్లి గురించే నా బాధ అంతా కూడా. కాని శివాని కోసం ఈ మధ్య ఒక మంచి సంబంధం వచ్చింది కదా. మంచి సంబంధమే వచ్చింది, కాని తను ఈ పెళ్లికి అంగీకరించట్లేదు. కాని ఎందుకు? తను ఏమంటోందంటే తనకు కాబోయే భర్త నన్ను అలాగే అశోక్ని చూసుకుంటేనే పెళ్లి చేసుకుంటాని అని. ఇక నువ్వే చెప్పు, అలా ఎప్పుడైనా జరుగుతుందా? ఏ అల్లుడైనా తన అత్తగారు ఇంకా మరిదిని ఎక్కడైనా చూసుకుంటాడా? అలా అయితే కష్టమే మరి. కాని నాకు శివాని చెప్పింది అర్థమైంది. తను మీ ఇద్దరి గురించి ఆలోచిస్తోంది. నాక్కూడా అర్థమవుతోంది. కాని నువ్వు చూస్తున్నావు కదా, తనకు వయసు పెరుగుతూనే ఉంది. అదే కాకుండా తను రాత్రి పగలు వేరే వాళ్ళిళ్లల్లో ఇంటి పనులు చేస్తూ అలసిపోతోంది. తనకి కూడా ప్రశాంతమైన జీవితం దక్కాల్సిందే కదా. దక్కుతుంది, తప్పకుండా దక్కుతుంది. శివాని మనసు చాలా మంచిది. ఏదో ఒక రోజు తనకు అన్ని సౌకర్యాలు తప్పకుండా లభిస్తాయి. ఆ భగవంతుణ్ణి నేను అదే కోరుకుంటున్నాను, తనకివన్నీ త్వరగా దక్కాలని. ఇదంతా జరిగి కొంతకాలం గడుస్తుంది. శివాని తన ఇంటికి తిరిగి వెళ్తోంది. అప్పుడే దారిలో తనని ఎవరూ వెంబడిస్తున్నట్టు తనకి అనుమానం కలుగుతుంది. శివాని భయంతో పరిగెత్తడం మొదలుపెడుతుంది. వెనక ఏదైతే ఉందో అది కూడా శివానీతో పాటు పరిగెత్తడం మొదలుపెడుతుంది. ఆ తర్వాత శివాని ఒక రాయికి తన్నుకుని కింద పడిపోతుంది. ఎవరది? ఎవరు నువ్వు? నా వెనక నువ్వెందుకొస్తున్నావు? శివాని చూసేసరికి తన వెనక వస్తున్నది ఒక మరుగుజ్జు. ఆ మరుగుజ్జు శివానీకి ఒక సందేశాన్నిస్తాడు. ఆ తర్వాత మాయమైపోతాడు. శివానీకి అసలు ఏమీ అర్థం కాదు అక్కడేం జరుగుతోంది అని. శివాని లేచి నిలబడి ఆ తర్వాత ఆ సందేశాన్ని తెరుస్తుంది. నీకు మేము ఎవరో తెలీదు, కాని మాకు నువ్వు చాలా బాగా తెలుసు. శివాని,
మాకు నువ్వు తెలుసు. మీ తమ్ముడు అమ్మ జీవితాల్ని సుఖమయంగా మార్చాలనుకుంటున్నావు నువ్వు. మేము నీకు సహాయం చేయగలము. దానికి బదులుగా నువ్వు మా కోసం ఒక పని చేసి పెట్టాల్సింది. రేపు ఉదయం 4 గంటలకు ఇక్కడే నీకోసం ఎదురుచూస్తూ ఉంటాం. ఆ సందేశాన్ని చదివి శివాని కంగారు పడుతుంది. అసలు ఆ మరుగుజ్జు ఎవరు, తను వాళ్ళకెలా సాయం చేయగలదు అని. కాని శివాని తన తమ్ముడు అలాగే తల్లి జీవితం సుఖమయంగా మార్చాలనుకుంది. అందుకే తను నిర్ణయించుకుంది తను ఆ మరుగుజ్జుని కలవాలి అని. మర్నాడు ఉదయం 4 శివాని ఆ చోటికి చేరుకుంటుంది. 2 మరుగుజ్జులు తన కోసం అక్కడ ఎదురుచూస్తూ ఉంటారు. మరుగుజ్జు రాజుని, నేనే ఇక్కడికి నిన్ను పిలిపించాను. నువ్వు నా కోసం ఒక పని చేసి పెట్టాలి. ఒకవేళ నువ్వు నా కోసం ఆ పని చేసావంటే అప్పుడు నేను నీకు ఎంత బంగారమైనా ఇస్తాను. నీ కుటుంబం 7 తరాల వరకు కూర్చొని తిన్నా తరగదు. ఏం పని? అయినా నేనెందుకు? నాతో పాటు రా. మరుగుజ్జు రాజు శివానీని ఒక గుహ దగ్గరకు తీసుకువెళ్తాడు. ఈ గుహలో ఒక పంజరంలో నా రాణిని బంధించి ఉంచారు. ఇది మాయా గుహ. నా రాణిని ఒక మంత్రగాడు బంధించి ఉంచాడు. ఈ మాయా గుహలోకి వెళ్ళిన ఏ మరుగుజ్జైనా ప్రాణాలతో తిరిగి రాడు. కానీ మీ మనుషులకు ఏమీ కాదు. నువ్వు ఇందులోకి వెళ్ళి నా రాణిని బయటికి తీసుకురా. అప్పుడు నేను నీకు బోల్డంత బంగారాన్ని ఇస్తాను. నేను నీకు మాటిస్తున్నాను. ఈ గుహలో ఎటువంటి ప్రమాదం ఉండదు కదా? లోపల 7 పాములుంటాయి. అంతకు మించి ఎటువంటి ప్రమాదం ఉండదు. 7 పాముల మాట వినగానే శివాని ఆలోచనలో పడుతుంది. మహా అయితే నేను లోపల చనిపోతాను. కానీ ఒకవేళ నేను ప్రాణాలతో బయటికొస్తే అప్పుడు అశోక్ జీవితం బావుంటుంది. సరే, నేను సిద్ధంగా ఉన్నాను. శివాని ఆ గుహ లోపలికి వెళ్తుంది. లోపల చాలా చీకటిగా ఉంటుంది. ఒక పాము శివానిని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. శివాని కంగారుగా ఉంటుంది. అయినా సరే తను లోపలికి వెళ్ళింది. లోపల ఒక చాలా చిన్న పంజరంలో మరుగుజ్జు రాణి బందీగా ఉంటుంది. రాణి అక్కడే ఉంది. శివాని ఆ పంజరాన్ని తెరుస్తుంది. మరుగుజ్జు రాణి బయటికొస్తుంది. మరుగుజ్జు రాణి మాయ చేయగానే మొత్తం ఉన్న పాములన్నీ మాయమవుతాయి. తర్వాత శివాని రాణిని తీసుకుని గుహ నుండి బయటికి వస్తుంది. రాణిని చూసి రాజు చాలా సంతోషిస్తాడు. అతను తన రాణిని కౌగిలించుకుంటాడు. చాలా సంతోషం శివాని, ఇదిగో నీ బహుమానం. రాజు తన మాయతో బంగారు నాణాలతో నిండిన 2 పెద్ద సంచులను శివాని ముందు ఉంచుతాడు. నిన్ను నేను కేవలం ఒక ప్రశ్నే అడగాలి. అలాగే, అడగండి. నువ్వు నీ ప్రాణాల గురించి ఎందుకు ఆలోచించలేదు? ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా అశోక్కి మంచి జీవితం దక్కాలని ఆలోచిస్తున్నాను. అశోక్కి ప్రపంచంలో అన్ని సంతోషాలు దక్కాలి. అంతకంటే నాకింకేమీ వద్దు. నేను నీకంటే మంచి అక్కను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు శివాని గారు. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మరుగుజ్జులు అక్కడ్నుంచి మాయమైపోతారు. మరుగుజ్జులు ఇచ్చిన ఆ బంగారు నాణాల సాయంతో శివాని తన కుటుంబం ధనవంతులవుతారు. వాళ్లకిప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇక సంవత్సరం తర్వాత శివానికి పెళ్లి జరుగుతుంది. దుర్గ కల నిజమవుతుంది. అంతా సవ్యంగా జరుగుతుంది. ఈ పేద అక్క చూపించిన ప్రేమ వల్లే ఇవాళ అంతా సర్దుకుంటుంది. అంటారు కదా, మనసు మంచిదైతే అంతా మంచి జరుగుతుందని. సుమన్ వాళ్ళది చాలా బీద కుటుంబం. ఆమె తన తండ్రి హేము, తల్లి శాంతితో కలిసి ఉండేది. శాంతి, హేము ఇద్దరూ కష్టపడి పనిచేసినా కూడా వాళ్ల ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. చాలాసార్లు ముగ్గురికి 2 పూటల భోజనం కూడా ఉండేది కాదు. ఒకరోజు హేము, శాంతి ఇద్దరూ కలిసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ల మాటలు సుమన్ బయటి నుండి వింటుంది. ఆ దేవుడు మనల్ని ఎందుకిలా కష్టపెడుతున్నాడు? నేను రాత్రి పగలు కష్టపడి పనిచేస్తున్నాను కదా. ఉన్న ఒక్క కూతుర్ని కూడా మనం సంతోషంగా ఉంచలేకపోతున్నాం. మన పరిస్థితిని చూస్తే గనక ఎవ్వరూ తనని పెళ్లి కూడా చేసుకోరు. ఆ మాటలు విని సుమన్ లోపలికి వచ్చి ఇలా అంటుంది. అమ్మా, నాన్న, మీరిద్దరూ ఎందుకంత బాధపడుతున్నారు? మీతో కలిసి నేను చాలా సంతోషంగా ఉంటున్నాను. ఇక్కడ నాకు ఎలాంటి లోటు లేదు. చూడండి, నేను గుడికెళ్ళి మీకోసం కొన్ని పండ్లు తీసుకొచ్చాను. సుమన్ తను తెచ్చిన ప్రసాదాన్ని అమ్మా నాన్నలకు ఇస్తుంది. తను గుడిలో తిని వచ్చానని చెప్తుంది. నిజానికి సుమన్కి కూడా ఆకలిగా ఉంటుంది. తను కూడా ఉదయం నుండి ఏమీ తినలేదు. కాని తన అమ్మా నాన్నలు తినడం చూడగానే
ఆమె కడుపు నిండిపోతుంది. ఆ విధంగా సుమన్ ప్రతిరోజు ఏదో ఒక చోటి నుండి ఏదో ఒకటి వెతికి తీసుకొస్తూ ఉండేది. ఒకరోజు తను అమ్మానాన్నలకు స్వీట్ తీసుకొస్తూ ఉండగా దారిలో ఆమెకి ఒక పిల్లాడు కనిపిస్తాడు. ఆ బాబు చాలా ఆకలితో ఉంటాడు. 5-6 రోజుల నుండి ఏమీ తినని వాడిలాగా ఉంటాడు. అతని ఆకారం చిన్నదిగా ఉంటుంది. అతను ఏమీ మాట్లాడకుండానే సుమన్ చేతుల్లో ఉన్న స్వీట్ బాక్స్ వైపు చూస్తూ ఉంటాడు. ఈ రోడ్డు మీద ఒక్కడివే నువ్వేం చేస్తున్నావు బాబూ? మీ అమ్మా నాన్నలు ఎక్కడున్నారు? ఆ బాబు ఏమీ జవాబు చెప్పడు. మాట్లాడకుండా స్వీట్ బాక్స్ వైపే చూస్తూ ఉంటాడు. సుమన్కి అర్థమవుతుంది అతను ఆకలితో ఉన్నాడు అని. ఆ స్వీట్ బాక్స్ ని ఆ బాబు చేతికి ఇచ్చేస్తుంది. సుమన్ ఇంటికి వెళ్లి అమ్మా నాన్నలకు ఆ బాబు గురించి చెప్తుంది. ఆ తర్వాత ఆమె ఏమీ తినకుండానే పడుకుంటుంది. ఉదయం లేవగానే ఆకలితో సుమన్ కడుపులో నొప్పిగా ఉంటుంది. లేచి వెళ్లి ఇంటి బయట కూర్చుంటుంది. దేవుడా, ఒక్కరోజైనా నాకు అడుక్కునే అవసరం రాకపోతే బావుండేది. ఈ బీదరికం తట్టుకోలేక నేను చాలా అలసిపోయాను. సుమన్ అలా అనుకుని ఇంటి లోపలికి వెళ్తూ ఉండగా ఆమెకి ఇంటి ముందు ఒక పెద్ద మూట కనిపిస్తుంది. ఆ మూటలో బియ్యం, పప్పులు, కూరగాయలు పెట్టి ఉంటాయి. సుమన్ సంతోషంతో ఏడుస్తూ ఉండిపోతుంది. భగవంతుడా, మా బాధల్ని ఇన్నాళ్ళకి అర్థం చేసుకున్నావా? ఇన్ని నెలల తర్వాత కడుపు నిండా తినడానికి మా అమ్మ నాన్నలకి అన్నం, పప్పు దొరికింది. హేము, శాంతి ఇంటికి తిరిగొచ్చి వేడివేడిగా భోజనం చూసేసరికి వాళ్ల కళ్లల్లోకి కూడా నీళ్లు వస్తాయి. ముగ్గురు కలిసి సంతోషంగా భోజనం చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మా, నాన్న, ఈ సంవత్సరంతో నా స్కూల్ చదువు అవుతుంది. ఈ ఒక్క సంవత్సరం ఫీజు కట్టేస్తే నా చదువు పూర్తయిపోతుంది. నేను కూడా ఏదైనా ఉద్యోగం చేస్తాను. తర్వాత మీరు డబ్బుల కోసం బాధపడే అవసరమే రాదు. కానీ మనం ఈ సంవత్సరం ఫీజు కూడా ఎలా కడతామమ్మా? ఎంత పని చేస్తున్నా కూడా 2 పూటల భోజనానికే సరిపోవటం లేదు. ఇక నువ్వు నీ చదువు గురించి ఆలోచించటం మానుకో తల్లి. అలా మాట్లాడకమ్మా. నేను నా జీవితంలో సొంతంగా డబ్బు సంపాదించాలని తప్ప ఇంకే కోరికలు కోరుకోలేదు. నా చదువు పూర్తి చేయకపోతే నాకు ఏదైనా ఆఫీస్లో ఉద్యోగం ఎలా వస్తుంది? అది చెప్పి సుమన్ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆమె ఫ్రెండ్ ఒక విషయం చెప్పడానికి వచ్చి స్కూల్ తరపున ఆ సంవత్సరానికి స్కాలర్షిప్ వచ్చిందని చెప్తుంది. సుమన్ నమ్మలేకపోతుంది ఒకే రోజు తన 2 కోరికలు ఎలా నెరవేరాయా అని. శాంతి తన కూతురి అదృష్టాన్ని చూసి స్వార్థంగా ఆలోచిస్తుంది. ఆమె సుమన్తో మరో 2-3 కోరికలు కోరుకోమని చెప్తుంది. సుమన్ కూడా మౌనంగా తన తల్లి చెప్పినట్టుగా చేస్తుంది. సుమన్ పవిత్రమైన మనస్సుతో కోరుకోగానే అవి వస్తుంటాయి. శాంతి తన కూతురితో నగలు, చీర, బియ్యం కోరుకోమని చెప్తుంది. అమ్మా, నిజంగా నా కోరికలకు మహిమలుంటే నేను ఎలాంటి కోరికలు కోరాలంటే అవి అందరికీ ఉపయోగపడాలి. అందరికీ తర్వాత సహాయం చేద్దుగాని ముందు నువ్వు నా కోరికలను పూర్తి చెయ్యి. సుమన్కి తన తల్లి కళ్లల్లో స్వార్థం కనిపిస్తుంది. అది తెలుసుకున్న తరువాత సుమన్ ఇష్టం లేకున్నా తల్లి చెప్పిన కోరికలు కోరుకుంటుంది. నగలెందుకు రావటం లేదు సుమన్? ఎందుకంటే నేను వాటిని మనస్ఫూర్తిగా కోరుకోవడం లేదమ్మా. పిచ్చిదానా, నువ్వెందుకలా చేస్తున్నావు? నీకు మీ అమ్మ సంతోషంగా ఉండటం ఇష్టం లేదా? తప్పకుండా నిన్ను సంతోషంగా ఉంచుతానమ్మా. కానీ దానికన్నా ఎక్కువగా మన ముగ్గురు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మనం ఈరోజు సంతోషంగా ఉంటే సరిపోదు. రాబోయే జీవితంలో ఎలా సంతోషంగా ఉండాలని ఆలోచించాలి. శాంతికి అప్పుడు విషయం అర్థమవుతుంది. తరువాత ఆమె సుమన్ని బలవంతంగా ఏమీ కోరుకోమని చెప్పదు. సుమన్ మనస్ఫూర్తిగా ఏ కోరికలు కోరుకున్నా ఆ కోరికలు తీరిపోయేవి. సుమన్కి ఉన్న శక్తితో ఆమె కుటుంబం తమ జీవితాలను బాగు చేసుకుంటారు. ఒక బీదవాడి కూతురి పవిత్రమైన మనసు వల్ల వాళ్ల జీవితాలు పూర్తిగా మారిపోతాయి.